రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మదురైకి పవన్ కళ్యాణ్ వెళ్లారు. అక్కడ మురుగన్ సదస్సుకు హాజరు కాబోతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సదస్సులో పాల్గొనబోతున్నారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఎస్, అయితే మనం చూసుకుంటే కాసేపటి క్రితమే అంటే హాఫ్ అన్ అవర్ క్రితమే 11:23 పవన్ కళ్యాణ్ ఏదైతే మనం ఇప్పుడు ఈ యొక్క బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నామో, బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ నుండే 11:30 పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి బయలుదేరడం జరిగింది. బయలుదేరిన వెంటనే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి నేరుగా ప్రత్యేక విమానంలో అయితే తమిళనాడు చేరుకోబోతున్నారు. తమిళనాడు చేరుకున్న చెన్నైకి చేరుకోబోతున్నారు. అక్కడ నుండి చెన్నై నుండి మదురైకి వెళ్ళడం జరుగుతుంది. చెన్నై లోపల కూడా అయితే పవన్ కళ్యాణ్ చేరుకోగానే ప్రత్యేక విమానంలో వెళ్ళారు కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ చేరుకోగానే పవన్ కళ్యాణ్ని అక్కడ రిసీవ్ చేసుకోవడానికి భారీగా అక్కడ ఉన్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి నేతలు, అదేవిధంగా తమిళనాడులో మురుగన్ యొక్క ఏదైతే కార్యక్రమానికి వెళ్తున్నారో ఆ కార్యక్రమానికి చెందిన ఎవరైతే అతిథులు ఉంటారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకోవడానికి ఇప్పుడే అక్కడ బేగంపేటకు కూడా అక్కడ ఏదైతే చెన్నై ఎయిర్పోర్ట్ ఉందో చెన్నై ఎయిర్పోర్ట్కు కూడా చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తమిళనాడు ప్రోగ్రాంకి అయితే పర్యటనకు అయితే ఏపీ డిప్యూటీ సీఎం హైదరాబాద్ తన నివాసం నుండి కాసేపటి క్రితమే బేగంపేటకు చేరుకున్నారు. ఇక్కడ నుండి అయితే బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తమిళనాడులో జరగనున్న ఆ భక్తరల్ సదస్సులో పాల్గొనడానికైతే వెళ్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్తో పాటు యూపీ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొనబోతున్నారు. ఇద్దరు కూడా ఆ యొక్క మీటింగ్లో కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు చాలా వేల సంఖ్యలో అక్కడ పాల్గొనడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు కాబట్టి వేల సంఖ్యలో పాల్గొనబోతున్నారు. అయితే యూపీ సీఎం అండ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఒకే స్టేజ్ పైకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా అక్కడ మదురైలో ఉన్నటువంటి మధుర మీనాక్షి అమ్మవారిని కూడా దర్శించుకోబోతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా మరొక టెంపుల్ను కూడా అక్కడ దర్శించుకోబోతున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమం తర్వాత దర్శించుకుంటారా, కార్యక్రమం కంటే ముందు ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ దర్శించుకొని వెళ్తారా అనేది అయితే సమాచారం తెలియాల్సి ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన ధర్మం గురించి పాటిస్తూ ఉంటారు కాబట్టి అయితే ఈ యొక్క తమిళ మురుగల్ కార్యక్రమానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు అయితే అక్కడ అయితే పవన్ కళ్యాణ్ విష్ చేయడం జరిగింది, అక్కడ ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకే ఈరోజు అక్కడ కార్యక్రమానికి ఆ ప్రతినిధుల ఆహ్వానం మేరకు వెళ్తున్నారు. మంగళగిరిలో వెళ్ళేసి స్వయంగా ఆ యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రతినిధులు అక్కడ వెళ్ళేసి ఆహ్వానం చేయడం జరిగింది కాబట్టి ఆ సభలో పాల్గొనడానికి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ యొక్క అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఒకే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ పాల్గొనడం విశేషంగా అయితే మారబోతుందని తెలుస్తుంది. అదేవిధంగా తమిళనాడులోని మీనాక్షి దేవాలయంతో పాటు మరొక దేవాలయంని కూడా దర్శించుకోబోతున్నారు. అయితే ఇప్పుడే అక్కడ బీజేపీ అగ్రనాయకులు కూడా ఆ యొక్క కార్యక్రమానికి పాల్గొనేటట్టు తెలుస్తుంది కాబట్టి అక్కడికి ఇప్పుడే బీజేపీ అగ్రనాయకులు కూడా చేరుకుంటున్నారు. తమిళనాడు ఎయిర్పోర్ట్ ఏదైతే చెన్నై ఎయిర్పోర్ట్కు వెళ్ళగానే అక్కడి నుంచి బీజేపీ అగ్రనాయకులతో పాటు కలిసి వెళ్ళి ఆ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనేటట్టు అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.